బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అయితే ఇరాన్తో సీజ్ ఫైర్ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ఫోకస్ అంతా కూడా గాజా పైన చూపిస్తుంది. మిసైల్స్తో విరుచుకుపడింది ఇజ్రాయెల్. పాలస్తీన్లో అదేవిధంగా గాజాలో మిసైల్స్తో నిప్పుల వర్షం కురిపించింది. సో అక్కడ కంప్లీట్గా కూడా చాలా దయనీయమైన పరిస్థితులు ప్రజెంట్ గాజాలో కనిపిస్తున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ దృశ్యాలు కాస్త మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు. బట్ మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. కేవలం అక్కడ ఏం జరిగిందో చూపించడమే మా డ్యూటీ. అయితే ప్రజెంట్ అక్కడ గాజాలో కంప్లీట్గా కూడా ఇజ్రాయెల్ మిసైల్స్తో దాడికి దిగింది. ఇప్పటికే ఆ దాడిలో 70కి పైగా అక్కడ ఉండే వాళ్ళు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే సముద్ర తీరంలోని కెఫే పైన మిసైల్స్తో అటాక్ చేసింది ఇజ్రాయెల్. దీంతో స్పాట్లోనే 75 మందికి పైగా చనిపోయారు. అయితే భారీ పేలులతో అక్కడుండే ఒక కెఫే కూడా కుప్పకూలింది. అక్కడ కుప్పలుగా శవాల దిబ్బలు కూడా పేరుకుపోయాయి. ఆ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఒక్కసారిగా అక్కడ పేలుళ్లు సంభవించడంతో అక్కడ ఉండే వాళ్ళంతా కూడా భయంతో పరుగులు తీశారు. ప్రజెంట్ అక్కడ ఎలాంటి దృశ్యాలు నెలకొన్నాయో ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. بيان منيح انت هنا بعد استهداف استراحة الباقة على شارع البحر غربي مدينة غزة. نتحدث عن عشرات من الشهداء والإصابات في هذا المكان بعد مجزرة إسرائيلية واستهداف الطائرات الحربية لهذا المكان. هذا الدمار الكبير الذي لحق بهذه الاستراحة وبهذا المكان. كما نشاهد عمليات البحث عن مفقودين وعن أشلاء قد تناثرت ما زالت مستمرة من قبل المواطنين. مجزرة هي الأبشع هنا في هذا المكان. هذه الدماء التي سالت من المواطنين الذين كانوا يتواجدون هنا. هذه الاستراحة ضمن إسرائيلية بحق المواطنين. ఇజ్రాయెల్ సోమవారం జరిపిన దాడుల్లో 74 మంది పాలస్తీనా పౌరులు చనిపోయారు. అయితే సముద్ర తీర కేవ్ పై జరిపిన వైమానిక దాడుల్లో 30 మంది, కాల్పుల్లో 22 మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య విభాగం పేర్కొంది. గాజా సిటీలోని ఫోర్ట్ వద్ద ఉన్న అల్ బహా కేఫ్ వద్ద ప్రజలు భారీ ఎత్తున జనం గుమ్మిగూడి ఉన్న సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిందని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఓ యుద్ధ విమానం సడన్గా బాంబు దాడి చేసిందన్నారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు అనిపించిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో 30 మంది చనిపోయారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని ఉత్తర గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ అదేవిధంగా అంబులెన్స్ సర్వీసెస్ విభాగం అధిపతి ఫారెస్ అవద్ తెలిపారు. అయితే గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. గాజా సిటీ స్ట్రీట్లో జరిగిన మరో 2 వైమానిక దాడుల్లో 15 మంది మృతి చెందారని స్థానిక అధికారులు తెలిపారు. 20 నెలలుగా సాగుతున్న యుద్ధ సమయంలోనూ ఈ కేఫ్ తెరిచే ఉంది. అయితే ఇంటర్నెట్ సౌకర్యం కోసం, ఫోన్ల ఛార్జింగ్ కోసం సోమవారం చాలామంది ప్రజలు అక్కడ గుమిగూడారు. దీంతో ఒక్కసారిగా వైమానిక దాడి జరగడంతో అక్కడ ప్రదేశమంతా కంప్లీట్గా కూడా ఒక దారుణమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. చాలా మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కంప్లీట్గా కూడా ఆ ప్రదేశం అంతా అక్కడ నెలకొన్న దృశ్యాలన్నీ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు ఆహారం కోసం దక్షిణ గాజాలో వేచి చూస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరపడంతో 11 మంది చనిపోయినట్లు కూడా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెల రోజులుగా మానవతా సహాయ కేంద్రాలపై
భద్రతా బలగాలు దాడి చేయడంతో సుమారు 500 మంది పౌరులు మృతి చెందారని, వారిని తమ హాస్పిటల్కి తీసుకొచ్చినట్లు ఖాన్ యూనిస్లోని నాసర్ హాస్పిటల్ పేర్కొంది. అయితే ఇది చాలా దారుణ ఘటన అని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఒక వ్యక్తి జీహెచ్ఎఫ్ హబ్లో మృతి చెందాడని, మరో 11 మంది ఉత్తర గాజాలోని యుఎస్ సహాయక కేంద్రం వద్ద మృతి చెందారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తామంతా ఖాన్ యూనిస్లోని అమెరికన్ సహాయ హబ్ నుంచి వస్తుండగా ఇజ్రాయెల్ దళాలు తమను లక్ష్యంగా చేసుకుని కాల్పులు ప్రారంభించినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. తొలుత హెచ్చరికగా గాల్లో కాల్పులు జరిపారని, అనంతరం తమపై విచక్షణారహితంగా కాల్పులకు దిగినట్లు చెప్పాడు. కాల్పుల నుంచి తప్పించుకునే క్రమంలో తన కాల్లోకి బుల్లెట్ దిగిందన్నాడు. ఆరుగురిని ఇజ్రాయెల్ దళాలు బంధించడం తాను చూశానని పేర్కొన్నాడు. వారిలో 3 చిన్నారులున్నారని, వారికిప్పుడు ఏమైందోనని, వారు బ్రతికున్నారో లేదో తెలియడం లేదని కూడా సదరు వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు విచక్షణారహితంగా దాడి చేసి సుమారు 1200 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీంతో హమాస్ ఏరివేత లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్పై దాడులకు దిగి ఆ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా చేసింది. ఇప్పటి వరకు గాజాలో 56,000 మంది పైగా పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక యంత్రాంగం పేర్కొంది. అయితే హమాస్ పేరు మీద హమాస్కి సంబంధించిన కొంతమంది ఇజ్రాయెల్ పైన దాడి చేశారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు విచక్షణారహితంగా దాడి చేసి సుమారు 1200 మందిని పొట్టన పెట్టుకున్నారు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్లో ఉన్న అమాయక ప్రజలపైన, చిన్నారులపైన విచక్షణారహితంగా దాడి చేస్తుంది. ఈ దాడిలో ఇప్పటికే 56,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ చాలామంది కూడా అక్కడ గాజాలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి, ఆకలి చావులు వినిపిస్తున్నాయి. కంప్లీట్గా కూడా చిన్నపిల్లలంతా కూడా తిండి లేక చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. చాలా దయనీయమైన పరిస్థితులు గాజాలో కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ట్రంప్ తనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని కూడా చాలాసార్లు ప్రకటించుకున్నారు. కానీ గాజాలో అంత మారణహోమం జరుగుతున్నా కూడా ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు కూడా చాలా ప్రపంచ దేశాలు ఏ రకంగా కూడా స్పందించకుండా, పైగా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తూ ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో కూడా తమ వంతు పాత్ర కూడా పోషిస్తున్నాయి. అందులో అమెరికా కూడా ఒకటి అంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ దాడుల్లో 56,000 మంది అక్కడ ప్రజలు ప్రాణాలు వీడారు. అందులో చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. ఆకలి కేకలతో కూడా ఆకలి చావులు కూడా అక్కడ సంభవించాయి. సో ప్రజెంట్ దారుణాతి దారుణమైన అక్కడ పరిస్థితులు నెలకొన్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ మనం చూస్తుంటే ఒక భూకంపం వచ్చినప్పుడు ఏదైనా భవనం ఎలా కూలిపోతుందో, ఎలా ధ్వంసమవుతుందో అలాంటి దృశ్యాలు మనకి ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు మనం. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కూడా ఇవే చెప్తున్నారు. ఒక భూకంపం వచ్చినట్లు అక్కడ పరిస్థితులు కనిపించాయి. 76 మంది చనిపోయారు. అక్కడ ఉండే మృతదేహాలు కూడా చెల్లాచెదురుగా రక్తపు మడుగులో కనిపిస్తున్నాయి అంటూ కూడా అక్కడ దృశ్యాలు చూసిన వాళ్ళు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ కూడా భయాందోళనకరమైన సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుందంటూ కూడా ఇప్పటికే అక్కడ చాలామంది చెప్తున్నారు. అయితే సముద్ర తీరంలోని కేఫ్ పైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 55 మందికి పైగా చనిపోయినట్లు కూడా అక్కడే ఉన్న చాలామంది స్థానికులు కూడా చెప్తున్నారు. بيان منيح انت بيان منيح انت المواطنين. مجزرة هي
الأبشع إسرائيلية بحق المواطنين هنا بعد استهداف استراحة الباقة على شارع البحر غربي مدينة غزة. نتحدث عن عشرات من الشهداء والإصابات في هذا المكان بعد مجزرة إسرائيلية واستهداف الطائرات الحربية لهذا المكان. هذا الدمار الكبير الذي لحق بهذه الاستراحة وبهذا المكان، كما نشاهد عمليات البحث عن مفقودين وعن أشلاء قد تناثرت ما زالت مستمرة من قبل المواطنين. مجزرة هي الأبشع هنا في هذا المكان. هذه الدماء التي سالت من المواطنين الذين كانوا يتواجدون هنا.